సార్ నేను ఈ ఇల్లు కొని 8 నెలలు అవుతుంది సార్. అంటే ఈ మధ్యనే కొన్నారు. ఈ మధ్యలోనే ఎంత కొన్నా సార్. పెట్టుకున్నారు? 32 లక్షలు పెట్టుకున్నా సార్. ఎన్ని గుంటలది? ఇది 30 30 గజాలు ఉంటుందా? 30 గజాలు ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ ఉన్నది. ఓకే. ఇప్పుడు 8 నెలలు అయింది కొని. అంటే మీకు ఎవరు మీరు? శ్రీనివాస్ అనేటైనా అమ్మిండు. ఓకే. అంటే మీకు అమ్మినప్పుడు ఆయన అమ్మినప్పుడు మీరు కొన్నప్పుడు మీకు ఇంటి గురించి ఏమైనా తెలుసా చరిత్ర? ఏం తెలియదు సార్. ఎంత పెట్టుకున్నారు మొత్తం పైసలు? 32 లక్షలు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పైసలు అవి? లోను అప్పులు కొంచెం గొడవ పెట్టినది నుండే రూపాయి అవి తెచ్చి వేసుకున్నాం. మీకు పెళ్ళైందా? పెళ్ళి అయింది. ముగ్గురు కొడుకులు. పిల్లలకు పెళ్ళైందా? లేలే చిన్నగా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటన్నట్టు మరి? ఇప్పుడు ఆగం పరిస్థితే కదా సార్. ఇప్పుడు 32 లక్షలు పెట్టి మీరు పైసలు అయితే సొంతంగా లేవు కదా, అప్పు తీసుకొచ్చుకున్నారా? అప్పు తెచ్చే కట్టినా. సరే, ఇప్పుడు అధికారులు వచ్చి ఏం చెప్పారు? అధికారులు వచ్చి డబల్ బెడ్రూమ్ ఇస్తాము అంటే లోన్ది నాది 12 లక్షల లోన్ ఉంది సార్, ప్రైవేట్ లోను. అంటే వీళ్ళు ఇక మీరు ఇల్లు మీదే తీసుకురు కదా, అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఇల్లు వచ్చి తీసుకోమని అట్లా అంటారు సార్. వాళ్ళ పేర్లు పేపర్లు అన్నీ మీయే కదా, మీ పేరు మీద ఉంటుంది కదా. లోన్ కట్టకపోతే మిమ్మల్ని పడతారా వాళ్ళని పడతారు? మమ్మల్ని పడతారు సార్. మీరు అడిగిరా క్వశ్చన్? నేను అడిగిన సార్, దాని సొల్యూషన్ తీద్దాము, ఆ సొల్యూషన్ తీసినాకనే ఇవ్వండి మీరు, అట్లేం లేదని అంటారు వాళ్ళు. సొల్యూషన్ తీసినాక ఓనరీ అంటే అది వచ్చి కూల కొడతాం ఇయ్యాల మరి పోనట్టే ఉంది కదా పరిస్థితి. మరి దాని అది అట్లనే ఉన్నది సార్. ఇక గొయ్యి వెనక నొయ్యి ముంగట నొయ్యి ఉన్నట్టు ఉన్నది సార్. మాకు మీకు బ్యాంకుల్లో మీకు ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తారు? ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మీ దగ్గరికి మీకు ఫోన్లు వేయలేదా? ఫోన్లు చేస్తారు సార్, ఇంకా పైసలు వేయలేరు డబ్బులు మీరు అని ఒత్తిడి. వాళ్ళకి తెలిసింది ఎరికైంది? ఇంకా తెలియదు సార్ అది. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? నీకు ఎట్లా న్యాయం జరగాలి? ఇప్పుడు ఆగం గోచారం పరిస్థితి సార్ మాది. ఎక్కడ ఏంది ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు మీ పిల్లల పరిస్థితి, ఇప్పుడు ఇల్లు అయితే మీరు భవిష్యత్తు కోసం కదా కొన్నది. భవిష్యత్తే పిల్లలకి ఏమన్నా రెంట్ వస్తుంది అట్లా వస్తుంది అని కొన్నా సార్ నేను. ఇప్పుడు కష్టంగా ఉన్నా సార్, ఏది ఆలోచించాలన్నా. న్యాయం ఎట్లయితే అవుతుంది? న్యాయం అంటే సార్ మాకు ఇప్పుడు రెంట్ ప్రాసెస్ అవి ఇల్లు కట్టినది అవి అన్నీ కాక మనం డబల్ బెడ్రూమ్ రూమ్ ఇచ్చినాం, అలా పోయి ఉండండి అంటే అది ఎట్లా ఏం దాకా న్యాయం అవుతుంది సార్ అది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి? ఇది రేవంత్ రెడ్డి చూస్తున్నాను, ఆయనకి ఏం చెప్తారు సార్? మేము ఇదే రేవంత్ రెడ్డి సార్కి ఇదే కోరుతున్నాం సార్. మేము ఇన్ని డబ్బులు పెట్టి కొన్నాము, రిజిస్ట్రేషన్ కాకుంటే మాకు న్యాయం అనేది ఆడనేరికి అయిపోతుండే కదా సార్. నల్ల లైటు పబ్లిక్ ఇంత పబ్లిక్ ఉంటారు కాబట్టి కదా ఇల్లు కొన్నాం మేము, లేకుంటే కొనకపోతుంటాం కదా. అది సార్, రేవంత్ రెడ్డి సార్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా బతుకులు ఆగాం గోచారం అయిపోయినాయి సార్, మీరే తోవ చూపించాలని. ఎట్లా అంటే మాకు డబ్బులన్నీ ఇచ్చేయండి సార్, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అప్పులు చేసినాం, తీసుకొని చూపిస్తాం అప్పులు. అవును సార్, కొన్న పైసలు. ఇప్పుడు ఒకవేళ ఏమి ఇవ్వకుండా కూలిసేస్తే పరిస్థితి మీద ఇక మా పరిస్థితి లేదు సార్. ఇక ఆగమే రూపాయి కూలి పని చేసుకొని బతికేటోళ్ళం మేము. మళ్ళీ ఇంత డబ్బు కూడా పెట్టాలంటే ఎడికెళ్ళగా అవుతుంది సార్. ఇప్పుడు అమ్మినోడు సేఫే. మాకు అమ్మిన వ్యక్తి నా ముంగంటే నవ్వుకుంటూ బండి తీసుకొని పోతుండు సార్. అడగలేదా ఏంది నువ్వు నాకు లిటిగేషన్ అడగాలి సార్, కొట్లాడడానికి తయారున్నారు వాళ్ళు. అట్లా ఇప్పుడు అమ్మిన వ్యక్తి సేఫ్ అయినట్టే. మీరు కొనుక్కున్నారు, మేము బలైపోయినాం. అది ముందే రిజిస్ట్రేషన్ కాడ ఏదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయనంటే గిట్ట మేము చేసుకోకపోతుంటాం కదా సార్. ಅವ್ರು ఇక్కడ బస్సు బసాంచినాక వాటరు నల్ల లైట్ ఉన్నది కాబట్టి కదా వచ్చి మేము తీసుకున్నాం. ఇక్కడ ఏం దొరుకుతలేదంటే బస్సులో మేము ఇక్కడ కొనకపోతుంటాం. అది సార్ పరిస్థితి. సో ఈ స్థానికులు ఈయన ఏం చెప్తున్నారు అంటే, ఇది రీసెంట్గా 8 నెలల కింద ఇల్లు కొన్నాము, అప్పు తీసుకొచ్చి కొన్నాము, పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం కొన్నాము. ఇది అమ్మిన వ్యక్తి ఇప్పుడు సేఫ్ ఉన్నాడు. అమ్మిన వ్యక్తి దగ్గర కూడా మేము ఎట్లా నమ్మినాం అంటే, దీనికి కరెంటు బిల్లు ఉంది, గరిపట్టు ఉంది, దీనికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, దీనికి అన్నీ వస్తున్నాయి కాబట్టి నల్ల సలవుతున్నది, అన్నిటి సలవుతున్నాయి కాబట్టి మేము తీసుకున్నాం, మేము నమ్మినాము. కానీ అప్పుడే అధికారులే ఇది పట్ట కాదు, ఇది లిటిగేషన్ ఉంది, ఇది మూసి రివర్ బెడ్ పక్కన ఉన్నది, ఇది మీరు ఉంటే ఎప్పటికైనా మీకు ప్రాబ్లం అయినా ఒకవేళ ఏ అధికారి చెప్పినా కూడా మేము కొనకపోయేటోళ్ళం. ఇప్పుడు మేము అప్పు తీసుకొచ్చి కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకొచ్చి ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా పైసలు ఎప్పుడు కడుతున్నాం అని అంటున్నారట. అంటే ఏదైతే ఇదంతా పూర్తిగా మనకు అధికారుల వ్యవస్థ లోపం కనబడుతుంది. అంటే అధికారులు రిజిస్ట్రేషన్ చేసిర్రు, వీళ్ళు కొన్నారు, మిగిలిన అధికారులు అందరూ పర్మిషన్లు ఇచ్చారు, నల్ల బిల్లు అవన్నీ వచ్చేసినాయి, గరిపట్టీలు ట్యాక్స్లు అన్నీ కడుతుర్రు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే అధికారులు వచ్చి మళ్ళీ కూలగొడతామంటున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పరిస్థితులు ఎక్కడికి పోవాలి, వీళ్ళ బతుకులు ఏం కావాలి? ఇది ఒక్క ఇల్లులా కొంతమంది జీవిస్తారు, కొన్ని జీవితాలు ఉంటాయి. ఆ జీవితాల పరిస్థితి ఏందన్నది ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. దీనిపై మొత్తంగా ప్రజా ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకొని, సరే మీరు మూసి రివర్ బెడ్ అంటారు మంచిదే, కానీ ఈ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇండ్ల వాల్యూ ఎంత అవుతుందో, మేము ఎంత పెట్టి అయితే ఇండ్లు కొన్నామో, ఈ జాగాలు కొన్నామో,
ఎంతైతే మా వాల్యూ అసెట్ వాల్యూ ఉందో ఆ అసెట్ వాల్యూ మాకు ఇస్తేనన్నా మేము వెళ్ళడానికి ఆలోచిస్తాం. కానీ ఏమి ఇవ్వకుండా ఈ 60-70 లక్షల ఇల్లును తీసుకొని ఒక 2 BHKలకు పంపిస్తే మా ఆస్తి మొత్తం, మా జీవితం మొత్తం శ్రమపడి, మా జీవితం మొత్తం కష్టపడి కట్టిన సంపాదన ఇది. ఈ సంపాదన మొత్తం జీరో అయినట్టే కదా, మా పరిస్థితి జీరోకి వచ్చినట్టే కదా అని వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.